మై డియర్ స్టూడెంట్స్, ఒక చిన్న క్వశ్చన్ చూస్తామండి. చూడడానికి ఈ క్వశ్చన్ టఫ్గా అనిపిస్తుంది చాలామందికి, బట్ నేను చెప్తున్నా చూడండి. మనం టఫ్ అనుకుంటే టఫ్ అండి, ఈజీ అనుకుంటే ఈజీ. ఓకేనా? చూడండి అమ్మ క్వశ్చన్. ఇఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 385 అండి. చూడండి అమ్మ, ఇది మీరు అబ్జర్వేషన్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ వాల్యూ 385 అంటున్నారండి. ఏమంటున్నారు? 385. అయితే ఇంకేమంటున్నారు? దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.11 హోల్ స్క్వేర్ ప్లస్ 0.22 హోల్ స్క్వేర్ ప్లస్ 0.33 హోల్ స్క్వేర్ ప్లస్ 0.44 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 1.1 హోల్ స్క్వేర్ అని అడుగుతున్నారండి. మనం చూద్దాము ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్ని. మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈ సెకండ్ కండిషన్లో ఇవన్నీ 11 మల్టిపుల్స్లో కనిపిస్తున్నాయండి, ఎక్సెప్ట్ లాస్ట్ టర్మ్. ఈ లాస్ట్ టర్మ్ను కూడా మనము 11 మల్టిపుల్కి రాసుకోవాలంటే ఒక చిన్న అబ్జర్వేషన్ మనకు అవసరం అమ్మ. ఇక్కడ చూడండి, డెసిమల్ పార్ట్లో 11, ఇక్కడ 22, 33, ఇక్కడ 44 ఉంది. అంటే డెసిమల్ పార్ట్లో మనకు 2 డిజిట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి 1 డిజిట్ మాత్రమే ఉంది. మనం అక్కడ ఇంకొక డిజిట్ని మనము ఇంక్లూడ్ చేసుకుందాం. అంటే 1.10 హోల్ స్క్వేర్ అండి. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. అదేంటంటే మనము 0.11 టేబుల్ నేర్చుకుందాం. 0.11 సార్ 0.11, అలానే 0.112 సార్ 0.22, అలానే 0.113 సార్ 0.33 అండ్ సో ఆన్. 0.11 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 1.1 అండి. ఎలాగంటే 0.11 ఇంటూ 10 చేస్తే ఎప్పుడైతే మనం ఇంటూ చేస్తామో డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్ 1 డిజిట్ ముందుకు వెళ్తుంది, ఎందుకంటే 10 ఉంది కాబట్టి. అది ఎలాగంటే చూడండి, 0.11 ఇంటూ 10 అన్నప్పుడు మనము 0.11 ఏం రాసుకుంటాము? 11/100 అని రాసేస్తాము. ఫ్రాక్షన్లో ఇంటూ 10 అవుతుందండి. 0 క్యాన్సిల్ అవుతుంది. మనకి డినామినేటర్లో ఏం మిగులుతుందండి? 10 మిగులుతుంది కదా. సో 10 మనం క్రాస్ అంటే స్ట్రైక్ ఆఫ్ చేసి ఇక్కడ మనం పాయింట్ పెట్టేస్తాం. 1.1 అవుతుంది. అర్థమైంది కదండి? సో ఇలా వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అన్నిట్లో నుంచి 0.11 హోల్ స్క్వేర్ ప్లస్ 0.22 హోల్ స్క్వేర్ ప్లస్ 0.33 హోల్ స్క్వేర్ ప్లస్ 0.44 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 1.10 హోల్ స్క్వేర్. ఈ మొత్తం వాల్యూలో నుంచి మనము ఏం చేస్తామంటే 0.11 హోల్ స్క్వేర్ని మనం ఏం చేస్తామంటే కామన్ తీస్తామండి. అప్పుడు మనకి ఇక్కడ 1 స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ మనకి 2 స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ మనకి 3 స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇక్కడ మనకి 10 స్క్వేర్ అనేది మనకి మిగులుతుందండి. ఈ సిరీస్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు? మనకి ఇక్కడ 385 ఇచ్చారండి. ఎంత ఇచ్చారు? 385. ఇప్పుడు మనకు 0.11 హోల్ స్క్వేర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? 11/100 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ మొత్తం వాల్యూ ఎంత అంటే 385 అండి. 385. నెక్స్ట్ స్టెప్లో చూడండి, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మీకు ఇక్కడ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఎలాగొచ్చింది అంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. 0.22ని మనం ఏం రాసుకోవచ్చు? ఇందాక మనం చెప్పుకున్న లెక్క ప్రకారము 0.11 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అని చెప్పా కదా మీకు. చెప్పా కదమ్మా, 0.11 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు? 0.11 హోల్ స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అని మనము సపరేట్గా రాయొచ్చు. అవునా? అప్పుడు నేను ప్రతి టర్మ్లో నుంచి 0.11 హోల్ స్క్వేర్ని ఎలాగైతే సపరేట్ కామన్ తీసాను, మనకు ప్రతి దగ్గర ఏం మిగులుతుంది? ఇక్కడ 3 స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ 4 స్క్వేర్ మిగులుతుంది, నెక్స్ట్ 5 స్క్వేర్, అలాగే మనకు 10 స్క్వేర్ అనేది మిగులుతుందమ్మా. అర్థమైంది కదా టర్మ్స్? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ వీటి మధ్య ఏమున్నట్టు? మల్టిప్లికేషన్ ఉన్నట్టమ్మా. సో ఇప్పుడు నేను ఇక్కడ 11 స్క్వేర్ అంటే 121, 100 స్క్వేర్ అంటే 10,000 ఇంటూ 385 తీసుకుంటానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 385 ఇంటూ 125 చేస్తానండి. 121 చేస్తానండి. 1 5 సార్ 5, 1 8 సార్ 8, 1 3 సార్ 3,
2 5s are 10, 1 క్యారీ అవుతుంది. 2 8s 16 ప్లస్ 1 17, 1 క్యారీ అవుతుంది. 2 3s are 6 ప్లస్ 1 7 అండి. అండ్ 1 5s are 5, 1 8s are 8, 1 3s are 3. యాడ్ చేద్దాము. మీకు ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ 16 4 6 5 8 5 వస్తుంది. 4 6 అంటే ఈ రెండు మనం న్యూమరేటర్ చేస్తే 4 6 5 8 5 వస్తుంది. బై 10,000 వేసుకుంటామండి. చూడండి అమ్మా, డినామినేటర్ మనకి 4 zeros ఉన్నాయి కాబట్టి ఈ మనం స్ట్రైక్ ఆఫ్ చేసేసి రైట్ సైడ్ నుంచి 4 digits ముందు పాయింట్ తీసుకుంటామండి. అప్పుడు మనకు 4.6585 అవుతుంది. ఇది మన ఆన్సర్ అండి. ఈజీగా అర్థమైంది కదా. చెప్పడానికి టైం తీసుకుంది, బట్ మీరు ఒకసారి చూసి ప్రాక్టీస్ చేస్తారంటే చాలా చాలా ఈజీగా మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైంది కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.